అందరికీ నమస్కారం. కామాక్షి వాళ్ళ హస్బెండ్ వచ్చినారు. వాళ్ళు బెంగళూరు నుంచి. వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో చెప్తారు. ఒక ల్యాండ్ మార్క్ వీడియో అవుతుంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అంతా ఫోన్లోనే కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళం. డెలివరీ చేసుకుని బేబీకి 11 months వాళ్ళు వచ్చినారు. ఒక సామెత ఉంది, మేరీ క్యూరీ. ఆమె ఏం చెప్తారంటే, కష్టాలు ఎవరికి లేదు, కానీ మనకి పట్టుదల, కాన్ఫిడెన్స్, ఇది రెండు పెట్టుకుంటే మనం దాని నుంచి బయటపడిపోతాము. కామాక్షి దానికి ఎగ్జాంపుల్. అంటే తనతో ఇంకొకటి ఏంటంటే, నేను ఆమెని చెప్తాను, నువ్వు ఆల్రెడీ ఒక గైనకాలజిస్ట్ అని చెప్తాను. ఎందుకు చెప్పానని తనే తన స్టోరీలో చెప్తారు. ఎందుకంటే అటువంటి అవకాశాలు అందరికీ రాదు. తనలో ఉండే డౌట్, తనలో ఉండే బాధ, తనలో ఉండే నెగటివిటీ అన్నీ అడిగి తెలుసుకొని దాని నుంచి పోగొట్టేసుకొని తర్వాత పాజిటివ్ అయ్యి, ఎందుకంటే వాళ్ళకి వేరే సపోర్ట్ ఎవ్వరు లేరు అక్కడ. అప్పుడు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది పాప. దాని గురించి ఇప్పుడు చెప్తారు. అందరికీ నమస్కారం. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేచర్కి, నా యూట్రస్కి, మేడం గారికి, ఈ కుటుంబ సభ్యులకి నా హృత్పూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మాది 2016 మ్యారేజ్ అయింది. అప్పుడు 1 year లాగా మేమేమీ పట్టించుకోలేదు. 1 year అయిపోయా కదా చూపెట్టుకుంటాము అంట వెళ్ళాము. పెద్ద హాస్పిటల్కే వెళ్ళాను. పెద్ద హాస్పిటల్కి వెళ్తే అంటే ఆమె అన్ని టెస్టులు చేసేసి నీకు న్యాచురల్ కలగదు, ఐవీఎఫ్ మాత్రమే కలుగుతుంది అనింది. ఎలా అంటే అడిగాను రీజను. మార్ఫాలజీ లేదు, కౌంట్ తక్కువ, ఏఎంహెచ్ తక్కువ, ఏజ్ అయిపోతుంది అనే రీజన్ ఇచ్చింది. అప్పుడు ఎంత ఏజ్ మీకు? అప్పుడు ఇంకా 34 మ్యామ్. అంటే బెంగళూరులో ఏం చెప్తారు అంటే 30+ అయిపోస్తే ఎగ్ ఉండదు, ఏఎంహెచ్ తగ్గిపోతుంది అని చెప్తారు. అప్పుడు నేను బయటకు వచ్చి ఏడ్చింది. ఎలాంటి ఏడ్చాను అంటే గుండె రగిలిపోయింది మ్యామ్. అంటే న్యాచురలే కలగదు అనేసే కదా ఆమె. అయ్యో ఇద్దరు కలుగుతుందా అంటే అడిగాను, అది కూడా కలగదు అనేసింది. ఓన్లీ ఐవీఎఫ్ఏ అన్నాడు. సరే 1 year గ్యాప్ తీసుకున్నాను మ్యామ్. మళ్ళీ బయటకు వెళ్ళిపోయి ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. అది కూడా పెద్ద హాస్పిటల్ మ్యామ్. ఆమె కూడా 1 year దాకా ట్రీట్మెంట్ ఇచ్చింది. ఆమె కూడా చెప్పింది, నీకు ఐయుఐ కూడా అవ్వదు, ఐవీఎఫ్ఏ అనేసింది. అది సేమ్ రీజన్. మార్ఫాలజీ లేదు, కౌంట్ లేదు, ఏఎంహెచ్ తక్కువ ఉంది, ఎగ్ డెవలప్మెంట్ లేదు, ఇలానే చెప్తా వస్తున్నారు. నెక్స్ట్ నేను ఏం చేశాను, ఐవీఎఫ్కి ప్రిపేర్ అయ్యాను మ్యామ్. అంటే అప్పుడు నాకు కరోనా టైం అన్నమాట. అంటే హస్బెండ్కి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నింది కాబట్టి ఎలోగా అయిపోతుంది, తొందరగా అయిపోతే చాలు, తొందర ఆతృత. అంటే మ్యారేజ్ అయ్యి గడిసిపోతుంటే బయట సమాజము క్వశ్చన్స్ అనేది వస్తూనే ఉంటుంది. దాని నుంచి బయటకి మేము రాలేము కదా మ్యామ్. ఎవరు సపోర్ట్ లేకపోతే అది ఇంకా పెద్దోళ్ళు కూడా అవుతుందిలేమ్మా అని ఒక సపోర్టు లేదు ఈ సమాజంలో. నేను బయటకు వచ్చి ఐవీఎఫ్కి ప్రిపేర్ అయిపోయాను. ఐవీఎఫ్కి ప్రిపేర్ అయితే ఐవీఎఫ్ అంటారు మ్యామ్, కానీ ఆ ఇంజెక్షన్స్, ఆ స్ట్రగల్లు, ఆ మెంటల్ స్ట్రెస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎగ్ డెవలప్మెంట్ అంతా చేశారు, ఇంజెక్షన్ అన్నీ తీసుకున్నాను. ఎగ్ పికప్ అయిందనమాట. ఎగ్ పికప్ అయితే ఒక 15 days నేను వద్దు, ఈ మంత్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ వద్దు, నెక్స్ట్ మంత్ చేసుకుంటామంట అనేసి కొద్దిగా నేను ఫ్రీ అయ్యాను. నెక్స్ట్ మంత్ ఎంబ్రియోకి యూట్రస్కి ప్రిపేర్ చేస్తున్నారు. ప్రిపేర్ చేస్తుంటే సడన్గా నాకు పొట్టనొప్పి వచ్చింది మ్యామ్. పైన పొట్టనొప్పి తట్టుకోలేను, సివియర్ వామిటింగ్. 3 days నేను పెయిన్ తట్టుకోలేను.
మాకు బెంగళూరులో అయితే అప్పుడు కరోనా టైం కాబట్టి 144 సెక్షన్ కూడా ఉండింది. January 1 వామిటింగ్ ఉన్నింది. ఆమెకి నేను మెసేజ్ పెట్టాను, నాకు ఇలా అవుతుంది, సివియర్ వామిటింగ్ అవుతుంది, నాకు తట్టుకోలేకపోతున్నాను అన్నాను. కానీ నాకు సరిపోదానికి ఎమర్జెన్సీ సిచ్యువేషన్కి అక్కడే నియర్ బై వెళ్ళాను. అక్కడ హాస్పిటల్కి వెళ్తే ఆమె ఒక డాక్టర్ చూశారు. ఆ డాక్టర్ చూసేసి ఇది ఐవీఎఫ్లా కామన్ అమ్మా అన్నారు. అంటే కొద్దిగానే రిలీఫ్ అనేది ఇచ్చారు, వామిటింగ్ తగ్గేదానికి, పెయిన్ తగ్గేదానికి ఇచ్చారు. మళ్ళీ నెక్స్ట్ డే అనేది మళ్ళీ స్టార్ట్ అవుంది మ్యామ్. పెయిన్, సివియర్ పెయిన్, నాకు తట్టుకోలేకపోయాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆమె ఆ డాక్టర్కి ఫోన్ చేసి నేను వస్తున్నా, నాకు అవుతుండలేదు, చాలా పెయిన్గా ఉంది, పొట్ట పెయిన్గా ఉంది. స్కాన్ తీసారా? అదే వెళ్ళాను. అప్పుడు ముట్టేసి నువ్వు స్కాన్కి వెళ్ళమ్మా అన్నారు. స్కాన్కి వెళ్తే అంటే అక్కడ వెళ్ళినప్పుడు అంతా స్కాన్ చేసేసి 10 mm స్టోన్ ఉంది, గాల్ బ్లాడర్లో స్టోన్ ఉంది, ఇమీడియట్గా ఆపరేషన్ చేయాలి అన్నారు. సరే ట్రీట్మెంట్ అలాగనే ఆపేసి నేను వేరే హాస్పిటల్కి వెళ్ళాను మ్యామ్. అక్కడ ట్రీట్మెంట్ కొద్దిగా ఇచ్చారు. ట్రీట్మెంట్ కొద్దిగా ఇచ్చే ఉపశమనం అయింది, కొద్దిగా పెయిన్ కూడా రిలీఫ్ అయింది. నెక్స్ట్ డే నీకు ఆపరేషన్ ఉంటుంది, ఆపరేషన్ చెయ్యాలి, వేరే దారి లేదు అన్నారు. తిరగా మళ్ళీ ఏమైంది అంటే చెస్ట్ స్కాన్ చేశారు. నీకు ఊపిరి తీసుకునేకి అవుతుంటే లేదు, నీకు బ్రాంకోస్కోపీ చెయ్యాలి అన్నారు. ఒకటి వెళ్తే అంటే ఇంకొకటి వెళ్తే అంటే ఇంకొకటి, ఫుల్ స్ట్రగల్ అయిపోయాను మ్యామ్. సరే ఎలాగానో చేసుకున్నాను. ఆపరేషన్ అంతా మొత్తం ఒకేసారి అయిపోయింది. మళ్ళీ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తే అంటే బ్లీడింగ్ స్టార్ట్ అయింది యూట్రస్లో. అది 1 వీక్ వెళ్ళింది మ్యామ్. అంటే మొత్తం నేను బాడీ ఫుల్ స్ట్రగల్ అయిపోయింది. అది నేను ఒక ప్రాణమే పణం పెట్టేశానేమో అనుకునేసాను. చాలా చాలా స్ట్రగల్ పడిపోయాను మ్యామ్. ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరికి చెప్పుకోనేకి అవ్వదు, ఏమీ చేసేకి అవ్వదు. ఆ బాధ ఒకటంటే ఒకటి రిపీటెడ్గా ఆ మెంటల్ స్ట్రెస్ అనేది చాలా పడిపోతుంది. నెక్స్ట్ 1 year నేను విడిచిపెట్టేశాను. మా హస్బెండ్ అనుకొని ఐవీఎఫ్ లేకుంటే ఏమి, నెక్స్ట్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకుంటామంట అన్నారు. ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ కూడా పంచకర్మ ట్రీట్మెంట్ తీసుకున్నాను. పంచకర్మ ట్రీట్మెంట్ కూడా 1 year తీసుకున్నాను, కానీ కాలేపోయి నేను డిప్రెషన్కి వెళ్ళిపోయాను మ్యామ్. చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయాను. ఎలా డిప్రెషన్కి వెళ్ళిపోయాను అంటే ఒక ప్రెగ్నెంట్ లేడీ చూస్తే చిరాకు, ఒక పాపని చూస్తే చిరాకు, చాలా చాలా బయటకు పోతుంటే ఎవరేమనేస్తారో అలా ఫీలింగ్ అనేది వచ్చేసింది. చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయాను. ఆ డిప్రెషన్ మా హస్బెండ్ అయితే ఈ సమయంలో నేను థ్యాంక్స్ చెప్తాను మ్యామ్, భరించారు. అవును, అంతే కదా, భరించారు మ్యామ్. అప్పుడు ట్రీట్మెంట్ ఇప్పిస్తే కొద్దిగా ఉపశమనం అయ్యాను ఇదే డిప్రెషన్కి. సరే అనేసి ఇంకొక 6 months గ్యాప్ తీసుకొని మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తామంట. ఇలా ఉంటే అవ్వదు, నాకు బిడ్డ కావాలి అనేసి ఫోర్సేబుల్ చేశాను, నేనే కూడా చేశాను. మళ్ళీ అక్కడ వెళ్తే అంటే నీకు అన్నీ బాగుంది, ఐవీఎఫ్కి రెడీకా అన్నారు. ఐవీఎఫ్కి రెడీకా అంటే నేను మళ్ళీ 3 months నిద్ర లేక భోజనం విడిచిపెట్టేసి మళ్ళీ ఐవీఎఫ్ అంటే ఆ బాధను నేను తట్టుకోలేను అనేసి మళ్ళీ ఐవీఎఫ్ అన్నాను. అయ్యో నా చేతిలో అవ్వదు అనేసి మళ్ళీ డిప్రెషన్కి వెళ్ళాను. అంటే మా అపార్ట్మెంట్లో ఒక ఆమె ఉండింది. ఆ ఆమె కోవలిదంట మ్యామ్, ఈడే నియర్ కావలి. ఆమె 1 year దాకా ఊరికే బాగున్నారా, చేశారా అలా అంటూ ఉంటుంది మ్యామ్. 1 year తర్వాత ఆమె ఫారిన్ వెళ్తుండేదన్నమాట. ఫారిన్ వెళ్తుంటే ఇట్లా చెప్పాను నా స్టోరీ, నాకు ఇలా ఐవీఎఫ్కి చెప్తున్నారు, నేను ఎక్కడా వెళ్ళలేను అనేసి. ఆమె అనింది,
సజెస్ట్ చేశారు మ్యామ్. అక్కడికి వెళ్ళు, నెల్లూరుకి వెళ్ళు. ఆ డాక్టర్ అయితే నీకు ఐవీఎఫ్ కంటే రెఫరే చేయరు. నాకు అది మైండ్లో ఫిక్స్ అయింది. ఫిక్స్ అయిపోయింది. ఓకే ఓకే ఓకే. ఐవీఎఫ్ రెఫర్ చేయరు కదా అన్నట్లు. మళ్ళీ ఆమె వెళ్ళిపోయింది. నువ్వు వీడియోస్ చూడు అదే అన్నారు. సరే మ్యామ్ నేను వీడియోస్ చూస్తాను అనేసి 1 వీక్కే నేను వీడియోస్ చూశాను. మీ దగ్గర వచ్చేసాను మ్యామ్. మీ దగ్గరకు వచ్చేసి మీరు అడిగారు నీకు పిల్లలు ఏమిటి కావాలి పాప అన్నారు. నేను ఈ బర్డ్స్ చూడాలి, నా నేచర్ చూడాలి, నా పాప నాకు కావాలి మ్యామ్ అన్నారు. సరే అనేసి వచ్చిన వెంటనే ట్రీట్మెంట్ ఏమీ స్టార్ట్ చేయలేదు. సార్ దగ్గర కూడా వెళ్ళాము. ఫస్ట్ సార్ దగ్గర వెళ్ళాము మ్యామ్. అప్పుడు కూడా డిప్రెషన్లోనే ఉన్నాను. సార్ నా ముఖం చూసేసి ఇక్కడ కూడా వీళ్ళ దగ్గర పంపెట్టారు. డిప్రెషన్స్ వీళ్ళ దగ్గర సైకాలజిస్ట్ దగ్గర. అక్కడ కూడా నువ్వు ఇంత స్ట్రగల్ పడుతుండావు నువ్వు అంటే నేను ఏమి చెప్పలేను. అవును. ఫుల్ డీటెయిల్గా నాకు చెప్పేకిను మరుపు అన్నమాట. ఏం మాట్లాడుతున్నాను ఏం లేదు అనేది కూడా నాకు తెలీదు ఆ టైంలో. మేడం అయితే ఏం చెప్పారు, మేడం ఇస్తారు పాపని, ఖచ్చితంగా ఇస్తారు. ఆవిడ కూడా నాకు అక్సెప్టెన్సీ చేసేకి కెపాసిటీ లేదు. అవును. ఏం చెప్తున్నారు ఏం లేదు అని స్వీకరించే శక్తి కూడా నాకు లేదు మ్యామ్. నేను సార్ దగ్గర చెప్పాను, సార్ నాకు ఇలా అయింది, ఇలా చెప్పారు, న్యాచురలే కలగదు అనేసారు, నేను ఇంత స్ట్రగల్ పడాను సార్ అన్నారు. సార్ వాళ్ళు ట్యాబ్లెట్ కూడా ఇచ్చారు. నేను ఆ ట్యాబ్లెట్లు కూడా తీసుకోలేదు మ్యామ్. ఇక్కడ మేడం దగ్గర పంపించారు కదా, ఆ ట్యాబ్లెట్లు కూడా నాకు తీసుకోలేదు. నాకు మేడం వీడియోలోనే క్యూర్ అయిందన్నమాట. నేను మెల్లమెల్లంగా క్యూర్ చేసుకోనికి ట్రై చేశాను. ఆ నరకం నుంచి నేను బయటపడాలి, ఫస్ట్ పిల్లలు అనేది తర్వాత, ఫస్ట్ నేను డిప్రెషన్ నుంచి బయటపడాలి. అది మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి నేను వస్తుంటే ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఒక 4 months 5 months కంటిన్యూస్గా వచ్చాను మ్యామ్. ఈటీ స్క్రాచ్ కూడా అయింది, అంత అయింది. అప్పుడు నాకు ఫస్ట్ టైం వచ్చినప్పుడు సుజాత మేడం కౌన్సిలింగ్ తీసుకున్నారు మ్యామ్. సుజాత మేడం దగ్గర నేను వెళ్ళినప్పుడు నేను అడిగాను, మేడం ఇది న్యాచురలా అంటే అడిగాను. అంటే నా మైండ్లో ఏం ఫిక్స్ అయింది, ఐవీఎఫ్. మేడం గట్టిగా అన్నారు, ఇది న్యాచురలే పాప అన్నారు. మళ్ళీ ఆ మంత్ వెళ్ళాను. మళ్ళీ వస్తుండే మ్యామ్ అన్నీ ప్రొసీజర్ అనేది స్టార్ట్ అయింది, అన్నీ తీసుకున్నాను. మళ్ళీ నా డౌట్స్లని ఫస్ట్ నేను క్లియర్ చేసుకోవాలి. ఆ క్లియరెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మ్యామ్. నేను చెప్పేదైతే ఒక సన్న డౌట్ ఉన్నా కూడా అది కలవదు, అక్సెప్టెన్సీ చేయకవ్వదు. ఆ డౌట్లు నేను క్లారిటీ చేసుకోవాల్సి కాబట్టి నేను ఎప్పుడు వచ్చినా కూడా జ్యోతి మేడం నాకు తీసుకునేవాళ్ళు. జ్యోతి మేడం అయితే నా లోపల ఏముంది అనేది బయటకు తీస్తున్నారు ఎవ్రీ మంత్. నేను అంటే నాకు ఎలా ఉండింది అంటే 1 year మామూలు పీరియడ్ అవుతుంది. 1 yearలో 1 month మిస్సింగ్ అవుతుండే. నాకు ఆశ పాప ఉందేమో, పాజిటివ్ అవుతుందేమో అనేసి, కానీ అవుతుండే. మేడం దగ్గరికి నేను ఇలా అడిగాను, మ్యామ్ నాకు 1 year దాకా కంటిన్యూస్గా పీరియడ్ కరెక్ట్గా వస్తుంది, 1 month మాత్రమే మిస్సింగ్ అవుతుంది, ఇది పీసీఓడిగా అవుతుందా మ్యామ్ అని. పాప అవుతుంది, ఒక్కొక్కసారి ఒక్కొక్కరిగా అవుతుంది, పీసీఓడి అనేది ఎలాంటి ఉంటుందో నాకు తెలియదు, అలా అవుతుంది అంటే చెప్పారు మ్యామ్. నేను ఎప్పుడు కూడా వచ్చినా కూడా నాకు ఇంకా టైం కావాలి మ్యామ్. అంటే నేను ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు పడగలది. నాకు ఇంకా నా బేబీ మోల్డ్ చేస్తుంది, నాకు ఇంకా నేను గట్టితనం పడాలి, గట్టి అనేది రావాలి అనేది నాకు కావాల్సి ఉండింది మ్యామ్. ఎప్పుడు కూడా నేను ఐఎమ్ నాట్ రెడీ మ్యామ్ అంటుంది. ఎప్పుడు నాకు ఇంకా టైం కావాలి అంటుంది. మళ్ళీ నేను ఒక 4-5 months 6 months ట్రీట్మెంట్ అయిన తర్వాత 3 months గ్యాప్ తీసుకున్నాను. కంటిన్యూస్గా కూడా రాలేదు. ఓకే. 3 months గ్యాప్ తీసుకొని, ఎలా అంటే ఇది మైండ్కి సంబంధించిన విషయం. నా బాడీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎప్పుడు బాడీ నిజమే చెప్తుంది మ్యామ్. టాక్ టు బాడీ అనేది ఎప్పుడు నిజమే చెప్తుంది, కానీ మైండ్ అనేది
అబ్స్ట్రాక్ ఒకటి వస్తే ఒకసారి ఒకటి ఉండదు. Up and down మనస్సు అవుతుంది. అనేది చంచలతంగా అనేది మేము ఏంటి గురించి ఆలోచిస్తాం అనుకుంటామో అది ఆలోచన వస్తూనే ఉంటుంది. దాన్ని వదిలిపెట్టేకి అవ్వదు. వదలాలి అంటే చాలా కష్టం మ్యామ్. ఆ మాట కూడా నేను కాన్ఫిడెన్స్గా చెప్తాను. మళ్ళీ ట్రీట్మెంట్ 3 months ఏంటి బ్రేక్ తీసుకున్నాను అంటే నేను మెంటల్ ప్రిపేర్ కావాలి. కావాలి. అంతలోగా నాకు ఇల్లు కూడా మార్చాను. ఇల్లు ఎలా అంటే ఐవీఎఫ్ అనేది ఆ సరౌండింగ్లోనే నడిచింది కాబట్టి నేను Okay. ఆ ఆ ఆలోచన. ఆలోచన మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా వస్తుండే. ఆ రిపీటెడ్ నుంచి బయటపడాలి. ఓకే 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 ఆ బయటపడాలి కాబట్టి నేను ఫోర్స్ఫుల్గా మా ఆయనకు చెప్పి మేడం గారికి చెప్పి నాకు ఇలా వస్తుంది మ్యామ్, నేను ఇల్లు మార్చాలి అనుకుంటున్నాను అనేసి డైవర్టేషన్ ఏమైనా అయితే పాప వస్తుందేమో అనే ఒక కాన్ఫిడెన్స్ నుంచి ఓకే. నేను ఇల్లు కూడా మార్చాను. మళ్ళీ డైవర్షన్ కోసంగా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్కి వెళ్ళాను. మళ్ళీ ఆడ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో హ్యూమన్ డెవలప్మెంట్ కోర్సు కూడా ఉండింది. అది కూడా నాకు హెల్ప్ అవుంది. అంటే మెంటలీ ఎట్లు స్ట్రాంగ్ కావాలి, మెంటలీ ఫిజికలీ మేము ఎలా ఉండాలి అనేది కూడా నాకు అది కూడా మేడం వీడియో కూడా మొత్తం కలిపి నేను ఒక దీని నుంచి నేను బయటపడేకి ప్రయత్నించడం స్టార్ట్ చేశాను. నాకు రిపీటెడ్ ఇక్కడ నేను స్కాన్ చేసి వెళ్తుంటుని మ్యామ్. అంటే శాంతక్క నీకు చూడు హెగ్ బాగుంది, యూట్రస్ అంతా బాగుంది, ఇంకా హెగ్ ఉంది అంటే అనేవాడు. నాకు ఇక్కడ బాగుంది అనేలోగా ఇంటికి వెళ్ళేలోగా ఏమైపోతుండే, అయ్యో మళ్ళీ హెగ్ డెవలప్మెంట్ అవుతుందో లేదో లేదు. ఓకే ఓకే. ఆ థాట్స్ రిపీటెడ్గా అవుతుండింది. ఆ థాట్స్ నుంచి నేను ఫస్ట్ బయటపడాలి కానీ రిపీటెడ్ అవుతుండే కానీ వీడియోస్ చూశాను. వీడియోస్లో నేను ఎక్కడో వీడియోస్ ఒక హెగ్ డెవలప్మెంట్ అయ్యేదానికి 3 months అనేది కావాలి. అది వచ్చి ప్రొసీజర్ అయ్యి హెగ్ మెచ్యూర్ అయ్యేదానికి 3 months అనేది కావాలి. ఆ 3 monthsకి ఇప్పుడే అవుతుందేమో అనేది, ఎప్పుడవుతుంది అనేది తెలియదు. తొందరగానే కావచ్చు, లేట్గానే కావచ్చు. అది యూట్రస్కి సంబంధించింది. అది మనకు లేదు. మేము ఆలోచించిన శక్తిని కూడా మనకి లేదు. అది యూట్రస్కి సంబంధించింది. మళ్ళీ ఆ థాట్స్ పెట్టుకున్నాను మ్యామ్. ఓకే ఓకే. పాజిటివ్ థాట్స్. ఎట్లా అంటే ఈవిడ హెగ్ డెవలప్మెంట్ అవుతుందా లేదో అంటే నాకు ఆ డౌట్. ఒక హెగ్ డెవలప్మెంట్ కావాలి అంటే 3 months కావాలి. అది ఎప్పుడవుతుందో మాకు తెలియదు. ఓకే. ఆ థాట్స్ వచ్చేలోగా ఈ థాట్స్ నేను సబ్స్టిట్యూట్ చేసుకుంటాను. 3 months కావాలి కదా, నేను హెగ్ డెవలప్మెంట్ అవుతుందో లేదో అంటే నేను అనుకోవాలి, అంతే కదా అనుకుంటుంది. సరే ఆ థాట్స్ వెళ్ళింది మ్యామ్. మళ్ళీ నాకు ఈ పీసీఓడి ఉంది అంటే 1 year దాకా ఉండింది కాబట్టి 1 month స్కిప్ అవుతుండే కాబట్టి పీసీఓడి ఉంది అది కూడా వస్తుండే. స్కాన్ చేసినప్పుడు పీసీఓడి మేడం చెప్తున్నారు కదా, అన్నీ బాగుంది కదా, ఇక్కడ ఫాలికల్ స్టడీ చేసినారు, అక్కడ కూడా ఫాలికల్ స్టడీ చేస్తున్నారు, మంత్లీ హెగ్ డెవలప్మెంట్ అవుతుంది. పీసీఓడి ఉంటే అక్కడ కూడా కన్ఫర్మ్ చేస్తుండే, లేకుంటే ఇక్కడ కూడా కన్ఫర్మ్ చేస్తుండ్రి కదా. నాకు పీసీఓడి లేదు. ఆ డౌట్ నుంచి నేను ఆ డౌట్కి కన్వర్ట్ అయ్యాను. ఓకే. అలా పాజిటివ్ థింగ్. ఆ థాట్స్ వస్తే ఈ పాజిటివ్ థింగ్ దీన్ని వేసేసుకోవడం, గుర్తు చేసుకోవడం. నెక్స్ట్ బయట సమాజంకి వెళ్తే అంటే సార్ ఒక వీడియో చెప్తారా మేము, వర్చువాలిటీ రియాలిటీ కాదు అంటే మేము చూసిందంట నిజం అనేది కాదు. ఇక్కడ ఒక మూవీ చూస్తాము, అక్కడ ఎమోషనల్ ఉంటే మేము ఎమోషనల్ అవుతాం, అక్కడ ఏడుస్తుంటే మేము ఏడుస్తాం అంటే ఆ వ్యక్తి మనతో ఆడుతున్నారన్నమాట. అంటే మా ఫీలింగ్స్ అన్ని వాళ్ళ దగ్గర పెడుతున్నాం, వాళ్ళ చేతిలో పెడుతున్నాం. అంటే మన లోగా నడుస్తుంది, వాళ్ళు మనల్ని ఆడుతున్నారు. అది నాకు చాలా ఇంప్రెస్ అయింది అన్నమాట. ఆ డౌట్ అంటే ఇది మనలోగా నడుస్తుండే ఒకటి, మన థాట్సే ఇది, వేరే ఎక్కడ మేము వినలేదు. మేము వినేది ఎక్కడి నుంచి,
మా చూసేది నా కండ్ల ద్వారా నుంచి, వినేది నుంచి చెవుల ద్వారా నుంచినే. అది మన లోగానే నడుస్తుంది మ్యామ్. అది కరెక్టే అనిపించింది నాకు లాజికల్లీ థింక్ చేసినప్పుడు. సరే ఆ థాట్స్ వస్తే ఆ థాట్స్కి నేను వెళ్ళాను. నెక్స్ట్ కౌంట్ వచ్చింది మ్యామ్. ఓ పాప లాలీ వీడియో చూస్తుంటే సరే ఒక మాట చెప్తారు, WHO ప్రకారంగా ఇంతే ఉండాలి అంట ఒకటి ఉంది. ఎక్కువ వాళ్ళకి అయింది అనేది లేదు, తగ్గుండే వాళ్ళకి అయింది అనేది లేదు. అంటే అదొక సంఖ్య. ఆ థాట్స్కి ఈ థాట్స్ పెట్టేసుకున్నాం. ఇలా థాట్స్ పెట్టుకున్నాం. మళ్ళీ ఇక్కడ హేజ్ గురించి అప్పుడు వచ్చినప్పుడు నాకు రికార్డ్స్ అన్ని చూపెట్టారు. హేజ్ గురించి చెప్పినప్పుడు పద్మావతి గారి వీడియో, అది నాకు నంబర్ గుర్తులేదు, 852 పద్మావతి గారి వీడియో. వాళ్ళు కూడా IVF చేపించుకొని వాళ్ళది న్యాచురల్ గా కన్సీవ్ అయ్యారు. అది ఎక్కడో నాకు చాలా ఇంప్రెస్ అయింది అనమాట. వాళ్ళకి 40 years అయిన వాళ్ళకే అయింది కదా, నాకు ఇంకా ఉంది కదా టైం. ఆ టైం అనేది ఇంకా 5 years ఉంది కదా, నేను ఎలా తొందరపడుతున్నాను అనేసి అక్కడ రొంచ స్ట్రగల్ తగ్గించుకున్నాను మేము. మళ్ళీ నేను CT స్క్రాచ్ అంతా అయింది. ఒక మంత్ నాది పీరియడ్ మిస్ అయింది. 1 week దాకా నాకు వామిటింగ్ సెన్సేషన్ ఉండే. నేను వామిటింగ్ సెన్సేషన్ ఉంటే నేను అన్నీ కూడా కొద్దిగా తగ్గించుకొని వచ్చాను నా డౌట్స్లని. వామిటింగ్ సెన్సేషన్ అనేది 1 week వరకు వచ్చింది. 1 week వరకు వచ్చింది. నాకు లైట్ పింక్ అనేది కనిపించింది. శాంతక్కకి నేను చెప్పాను, పెట్టాను. శాంతక్కకి పెడితే అంటే శాంతక్క లైట్ పింక్ ఉంది కదా నేను. కానీ నాకు అప్పుడు డౌట్లు ఉండింది, ఇంకా డౌట్లు ఉండింది. 3 months 3 months ఎలా ఉంటుందో, మళ్ళీ 3 months నాకు ఎలా జరుగుతుందో, వామిటింగ్ సెన్సేషన్ ఉంటే ఎవరు చూసుకుంటారో అనే డౌట్స్. అంటే ఎలా ఉంటుంది అంటే నాకు తెలీదు, కానీ వీడియోస్ చూస్తుంటే లాట్ ఆఫ్ వీడియోస్ చూస్తున్నా కూడా ఆ ధైర్యం ఇంకా చాలేదు నాకు. ఒకరికి ఇడ్లీనే తినుకొని గోల్డెన్ ఎగ్ ఇడ్లీనే తినుకొని వాళ్ళు 3 months ఉన్నారు. మళ్ళీ హెక్టోపీ ప్రెగ్నెన్సీ వచ్చేస్తే అనే ఒక భయం కూడా ఉండింది. మళ్ళీ నెక్స్ట్ డేనే నాకు పీరియడ్ అనేది అయిపోయింది మ్యామ్. సరే అనేసి ఇడ్సేసాను. ఆ నెక్స్ట్ మంత్ మీ దగ్గరకు వచ్చాను. నాకు ఒక కాన్ఫిడెన్స్ ఏమంటే నా పీరియడ్స్ అప్ అండ్ డౌన్ ఉండింది. అంటే 1 year దాకా ఉండింది, కానీ పీరియడ్స్ ఇక్కడికి వచ్చినాక అప్ అండ్ డౌన్స్. అంటే 20, 25, 25, 30, 35 ఇలా వచ్చి వెనకొచ్చేది ముందుకు వెళ్ళేది. మళ్ళీ మీరు చెప్తారు మ్యామ్, పీరియడ్స్లో మార్పు గమనించండి, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్రౌన్ కలర్ వస్తే అనేది క్లాట్స్ కానీ బ్రౌన్ కలర్ వస్తే ఇవన్నీ గమనించండి అని చెప్తుండ్రి మేము. అది కూడా నాకు ఎక్కడో నాకు నా బేబీ వచ్చే దగ్గర అయింది, నా బేబీ కూడా నా దగ్గర వస్తుంది అనేసి నేను ఒక హ్యాపీ మదర్గా నేను కన్వర్ట్ కావాలి. నేను మంచి మదర్ అయినాను కూడా హ్యాపీ మదర్గా నేను కన్వర్ట్ కావాలి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్గా నేను చెప్తాను మ్యామ్. నేను అది హ్యాపీ మదర్గా ఎలా కన్వర్ట్ అయ్యానంటే, మేము ఒక థాట్స్ వస్తే ఆ థాట్స్ అయిపోతుంది అనేది నిజం కాదు. ఆ థాట్స్ నిజం అవుతుంది అనేది నిజం కాదు. ఓన్లీ మీరు మేము అనుకుంటున్నాం అంతే, నిజం అని అనుకుంటున్నాం, నమ్ముతున్నాం అంతే. మేము అనుకునేదంతా నిజం అవ్వదు. కానీ మీ పట్టుదల మీదుంటే మీ యూట్రస్కి చెప్పుకుంటే ఖచ్చితంగా అది అవుతుంది మ్యామ్. మాట వింటుంది. టాక్ టు బాడీ నాకు చాలా చాలా హెల్ప్ అయింది. అంటే ఒక రైలు
ఎక్కితే అంటే ఒక్కొక్కరు ప్రయాణం ఒక్కొక్కరు లాగా కదా. ఓకే ఓకే, ఒక్కొక్క స్టేషన్ లో ఒక్కొక్క దిగుతారు. మాకు ఇంకా టైం ఉంది కదా 4 years. మేము ఫస్ట్ తొందర పడేసి నేను స్ట్రగల్ చేసినది చాలు. ఓకే ఓకే ఓకే, నేను ఇంకా స్ట్రగల్ తీసుకోను, ఇంకా టైం ఉంది అనేదాన్ని. మేము మా హస్బెండ్ కూడా అయ్యో నాకు వద్దు. ఓకే సరే మీ దగ్గరకు వచ్చి ఆ రోజు నేను ఎప్పుడు వచ్చిన కూడా నైటే నేను మీ దగ్గర మాట్లాడుతుండింది. ఫ్రీగా ఉంటారు అంటే నిదానంగా మాట్లాడుకొని వెళ్ళేటప్పుడు ఫ్రీగా ఉంటారు కాబట్టి ఆ రోజు మేడం 3 వీడియో చూపెట్టారు. అంటే ఆయుర్వేదిక్ మేడం అంటే స్టోన్ కాదు మ్యామ్, ఇది గెడ్డ ఉన్నింది మ్యామ్, వాళ్ళు ఎలా టాక్ టు బాడీ చేశారు ఆ వీడియో చూసారు. మళ్ళీ ఇంకొకరు బెంగళూరు ఇంకా వచ్చిండే ఒకరు వీడియో చూపెట్టారు, నాగలక్ష్మి గారిదంతా చూసేసి శ్రీదేవి గారి మేడం దంతా చూసేసి నేను ఇక్కడికి వచ్చాను. ఓకే, అప్పుడు లేట్గా ఇంత మీట్ అయ్యాము మ్యామ్. ఆ నైట్ నేను చెప్పాను మ్యామ్, మేము ఆలోచించిందేదంతా నిజం కాదు మ్యామ్. అంటే నేను చాలా బుక్ చదివాను అన్నమాట. సరిచింది డోంట్ బిలీవ్ ఎవ్రీథింగ్ యూ థింక్, అది కూడా నేను ప్రాక్టీస్ కూడా చేశాను. మళ్ళీ యూ కెన్ హీల్ అండ్ యూ కెన్ లైఫ్ సార్ చెప్తుండ్రి కదా, అది కూడా నేను చదివాను. మళ్ళీ వివేకానంద ఆటోబయోగ్రఫీ అది కూడా నేను చదివాను. మళ్ళీ ఇంకొకరిది వీడియో కూడా చదివాను మ్యామ్. అంటే నువ్వులాగా ఉండు ఓకే ఓకే అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నాకు అర్థమైంది అంటే నువ్వు నిలబెడితే అంటే ఇడీ సమాజమే నీ వెనకొస్తుంది, నువ్వు సాధిస్తావు. వివేకానందది ఒక నాకు ఇన్స్పిరేషన్ స్టోరీ నాకు నెనపొచ్చింది మ్యామ్. అంటే వాళ్ళు కాశీలా డిబేట్ చేస్తున్నప్పుడు లూజర్గా అయిపోతారు, మళ్ళీ నేను ఎలాంటి సాధించాలి అనేసి వస్తుంటారు. కానీ కోతులు చాలా కోతులు వచ్చేస్తవి, అప్పుడు తరుముకుంటుంది. అప్పుడు ఒక పరిగెత్తుతారు స్వామి. అప్పుడు ఒక సాధు చెప్పండి, ఒక సాధు వచ్చేసి ఆగు యాలు పెరగెడుతుండవు, నువ్వు ఎదిరించిస్తే అంటే ఆ కోతులన్నీ పారిపోతావి, నువ్వు భయపడితే ఇడీ సమాజమే నిన్న తినేసేస్తుంది అనేసి వాళ్ళు కాన్ఫిడెన్స్. నెక్స్ట్ గా వాళ్ళు ప్రిపేర్ అయ్యి వచ్చి ఇడీ టిబెట్ జయించారు. ఆ ఇన్స్పిరేషన్ స్టోరీ కూడా నాకు చాలా హెల్ప్ అయింది మేము. అంటే మేము బయట సమాజంకి వెళ్ళలేకపోతాము మ్యామ్. ఎంతే ఉన్నా కూడా బయట సమాజంకి వెళ్ళేదానికి మేము అక్సెప్ట్ చేయము. ఎలా అంటే ఇన్ని అయిపోయింది, ఆ సమాజం టాక్ చేస్తూనే ఉంటుంది, దత్తు ఎత్తుకొనేసాయి రకరకాలు, అది చెప్పలేము మేము. అది ఎవరి దగ్గరనూ మానసిక హింస పడుతుంటుంది అంతే కదా ఆ నరకం అనేది. అలా నేను అప్పటి నుంచి నేను దీనికి వెళ్ళాను మ్యామ్, ఏమిటికి ఫంక్షన్స్ అంతా బాగా వెళ్ళాను. ఫంక్షన్స్ అంతా బాగా వెళ్ళాను. బాగా వాళ్ళంటే అంటారు, నేను అప్పుడు గొడుగు పెట్టుకుంటాను, వాన వస్తుంటుంది గొడుగు పెట్టుకుంటాను. ఆ గొడుగు క్షణికమే, నెక్స్ట్ మామూలు అయిపోతాం, హ్యాపీగా ఉంటాం అట్లే. అంతే. గొడుగు పట్టుకునేటట్టు ఏ ఆలోచన వస్తుంది గొడుగు లాగా నీకు? అంటే వాళ్ళు అడుగుతారు అడుగుతారు, అడుక్కుంటే అడుక్కొని నాకేమంట నేను గొడుగు పెట్టుకుంటున్నా. ఆ ఫీలింగ్ అనేది నేను బాధపడను, వాళ్ళు ఏమన్నా అనుకునేసైని బాధపడను. ఆ ఫీలింగ్స్ అనేది నేను పడను. ఫీలింగ్స్ అనేది మీరు చెప్తారు మ్యామ్, ఫీలింగ్ అనేది ఎప్పటికీ అలాగనే ఉంటుంది, ఎప్పుడు మర్చిపోలేము. ఆ ఫీలింగ్స్ మాకి హెల్ప్ అవుతుంది. ఒక మల్లెపూల వాసన చూసే ఫీలింగ్స్ కూడా హెల్ప్ అవుతుంది కదా మ్యామ్, అలాగనే ఫీలింగ్స్ కూడా హెల్ప్ అవుతుంది అనే మీరు చెప్తారా మ్యామ్. నెక్స్ట్ ఆ మంత్ నేను లాస్ట్ మ్యామ్, నేను ఆ మంత్ చెప్పాను మ్యామ్, నాకు వస్తుంది మ్యామ్, నేను ఒక నాలోగా అవుతుండేదంతా నేను ఆపేస్తాను, మీరు ఏమైనా అనుకుని ఏమైనా పోని, నేను ట్రీట్మెంట్ రాకపోతే నేను ట్రీట్మెంట్ అనేది తీసుకొని వస్తూనే ఉంటాను. మీరు అన్నారు, నువ్వు వస్తుండు మేము వదిలిపెట్టము,
నువ్వు వచ్చే వరకు తీసుకుంటూనే ఉంటావు, ట్రీట్మెంట్ అనేది ఇస్తూనే ఉంటాను అని. మళ్ళీ ఆ నైట్ నేను నజీర్ అక్క, కృష్ణవేణి మేము, శాంతక్క ఇంజెక్షన్ పెట్టారు మ్యామ్. ఆ ఇంజెక్షన్ తీసుకొనేకి నేను వెళ్ళాను. ఇంజెక్షన్ తీసుకొనేకి వెళ్ళినప్పుడు టాక్ చేసుకుంటా ఉంటుంది మేము. అంటే నాకు అంత ఫ్రీనెస్ ఇచ్చారనమాట. అంటే 1 hour టాక్ చేసుకున్నాము. అంటే వాళ్ళ జర్నీ అంతా చెప్పారు, ఒక్కొక్కరిలాగే ఒక్కొక్కరి. అంటే కృష్ణవేణి అక్కకి 5 months వరకు వామిటింగ్ సెన్సేషన్ ఉండింది. శాంతక్కకి అయితే నాకు అసలు ఏమీ ఉండిండలేదు. మళ్ళీ నజీర్ అక్క అయితే నాకు అన్నం వాసన పడుతుండే, నేను ఓన్లీ డ్రై ఫ్రూట్సే తింటుంది. మళ్ళీ శాంతక్క ఒక చెల్లెలకి ఫుల్ బెడ్ మీదే ఉన్నారు 5th month. ఇలా అంటే ఒక్కొక్క 3 months అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది, అది అందరికి ఒకలాగా ఉండదు కదా అనేసి నేను ఊరికి వెళ్ళాను మ్యామ్. ఊరికి వెళ్ళి నాకు ఇంకా ట్రీట్మెంట్ చాలు అనుకున్నాను. మళ్ళీ నేను ఊరికి వెళ్ళినప్పుడు ట్యాబ్లెట్లు ఉండేవి కదా మ్యామ్. ఆ ట్యాబ్లెట్లు, ఈ ట్యాబ్లెట్లతో నేను సంపూర్ణంగా అక్సెప్ట్ చేసుకుంటున్నా, నువ్వు ఉన్నావు, నా బేబీ నాకుంది అంటా ఫిక్స్ అయ్యాను మ్యామ్. ఐడి మంత్ మళ్ళీ తొలి ఏకాదశికి వెళ్ళినప్పుడు నా బేబీ నాకుంది, నువ్వు ఆశీర్వాదం చెయ్యి, ఇలా నా బేబీ ఉంది, నా బేబీ ఉంది, నా బేబీ ఉంది, ఇంతే ఫిక్స్ అయ్యాను. వెరీ గుడ్. మళ్ళీ భీమ అమావాస్యల నాడు రోజు గుడికి వెళ్ళాను, అక్కడ మెడిటేషన్ చేశాను. నా బేబీ కోసమే నీ ప్రసాదం తింటున్నా. ఓకే 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 నా బేబీ ఉంది, నువ్వు ఆశీర్వాదం చెయ్యి అన్నాను మ్యామ్. అక్సెప్టెన్సీ వెరీ వెరీ ఇంపార్టెంట్ మ్యామ్. సంపూర్ణంగా అంటే నాకు డౌట్లంతా పోయింది, అన్నీ పోయింది. నేను అక్సెప్ట్ చేసుకున్నాను. నిన్ను నేను అక్సెప్ట్ చేసుకుంటున్నా, నా బేబీకి చెప్పాను. నేను ఐఎమ్ రెడీ, అక్సెప్ట్ చేసుకుంటున్నా, నువ్వు ఉండవు. అలానే ఉండింది మ్యామ్. నాకు ఆలోచన లేదు, ఏమీ లేదు, డౌట్ గానీ అన్ని క్లారిటీ అయిపోయింది. ఓకే, నువ్వు ఉన్నావు, నీకోసమే నేను తింటున్నా, నీకోసమే నేను తాగుతున్నా. అంటే నాకు అక్సెప్టెన్సీ వీడియోలో ఒక పిక్చర్ అనేది మీరు చెప్తారు మ్యామ్. ఒక బేబీ మంత్ ఇంతుంటది, ఒక బేబీ ఈ మంత్ ఇంతుంటది, ఈ మంత్ ఒక బిడ్డ రూపంలో, అది అనేది చాలా నాకు ఇంప్రెస్ అవుతుండింది అనమాట. మెడిటేషన్ చేసినప్పుడు కూడా నేను చాలా ఇంప్రెషన్ అవుతుంది. ఓ ఈ బేబీ ఇంతుంటుంది, ఈ మంత్ ఇంతుంటుంది, ఈ మంత్ ఇంతుంటుంది, ఈ మంత్ ఇంతుంటది, అదే ఉండింది. కాబట్టి నేను ఆలోచించలేదు, నా బేబీ ఉంది, నా బేబీ ఉంది, నా బేబీ ఉంది, నా బేబీ ఉంది, నా బేబీ ఉంది అనుకునే ఉంటుంది మేము. నియర్ పీరియడ్ డేట్ మిస్ అయింది. డేట్ మిస్ అయితే నేను ఎప్పుడు కూడా టెస్ట్ చేసినప్పుడు బిర్యానీ తింటుండే మ్యామ్. అవునా? ఏమైనా నెగిటివ్ వస్తే కూడా బిర్యానీ అంటే అది ఒక కంఫర్ట్ లాగా హ్యాపీనెస్. ఆ బిర్యానీ అనేది తింటుండే. ఛాంపియన్ చందు అనే మూవీ కూడా చూసాను. అంటే అది ఒక సైనికుల పోరాటం అన్నమాట. ఆ మూవీ కూడా చూసాను. దాంట్లో ఫుల్ పాజిటివ్ అన్నమాట. ఛాంపియన్ చందు ఫిలం చూసేసి బిర్యానీ తినేసి ఆ కిట్ ఎత్తుకొని వచ్చి మా ఆయన ఏమనుకున్నారు, నువ్వు టెస్ట్ చేసేసినావు అనుకున్నాను, దానికి బిర్యానీ తెప్పించుకుంటావు అనుకున్నారు. నేను అసలు టెస్ట్ చేయలేదు, మార్నింగ్ చేస్తాంలే అనుకున్నాను. ఆ టెస్ట్ చేస్తే అంటే పాజిటివ్ అంటే నాకు క్లారిటీ ఉండింది మ్యామ్. పాజిటివ్ అన్నాను, టెస్ట్ చేశాను. టెస్ట్ చేస్తే పాజిటివ్ అంటే నాకు ఏమనిపించింది అంటే రిజల్ట్ ఏం చెప్పేది, నా బేబీ నాకు కదా అనిపించేది. ఒక క్షణం కూడా అనిపించేసింది. ఆ రిజల్ట్ ఏం చెప్పేది, నాకు తెలుస్తుంది కదా, నా బేబీ ఉంది కదా, నా బేబీని నేను అక్సెప్ట్ చేసుకున్నాను కదా అనిపించేసింది. అంటే నేను ఫిక్స్ అయిపోయాను మ్యామ్ సంపూర్ణంగా. నేను నా యూట్రస్ అంటే నేను ఒక మంచి తల్లి అయితే నా యూట్రస్ ఒక మంచి తల్లి మ్యామ్. అంతే కదా. నా బిడ్డ మోసే శక్తి నా యూట్రస్ ఉంది కదా అని అనుకున్నాను.
పాజిటివ్ అనేది వచ్చింది. అప్పుడు నేను శాంతక పాజిటివ్ చూసినప్పుడు నీకు అది ఎట్ట పాజిటివ్ అయిందని అనుకోలే, నాకు అవ్వాలి అంతే కదా, అంతే అవుతుంది, ఇది ఊరికే చెప్తుంది అంతే. అక్సెప్టెన్స్ అప్పుడు నేను తీసుకునే కాదు. మళ్ళీ మార్నింగ్ అంటే శాంతకు ఫోన్ చేశాను. శాంతకకి పెడితే అంటే అక్క నాకు పాజిటివ్ వచ్చింది అంటే నాకు పాజిటివ్ వచ్చింది అన్నాను. ఓ అవునా, కంగ్రాచులేషన్ మేడం చెప్తాను అన్నారు. అప్పుడు అందరూ మేడం, మీరు అంతే. జ్యోతి మేడము, సుజాత మేడము, సార్ అవును. అందరూ కూడా కంగ్రాట్స్ చెప్పి నీ బేబీ బాగుంటుంది, బేబీ హ్యాపీగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది అన్నారు మ్యామ్. సరే ఇంకా 3 months, ఆ 3 months అనేది నాకు క్లాట్స్ అనేది స్టార్ట్ అయింది మ్యామ్. 1.5 monthకి క్లాట్స్ అనేది పడే స్టార్ట్ అయింది. క్లాట్స్ పడితే అంటే సన్న సన్న పీసెస్ లాగా పడే స్టార్ట్ అయింది. నేను ఇక్కడ ఫోన్ చేశాను మ్యామ్. మ్యామ్ మీరు నాకు ఇలా అవుతుంది, నాకు భయం వేస్తుంది అలా అని. ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళమ్మా అన్నారు. అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్కే వెళ్ళాను. 12కి నైట్ హస్బెండ్ అండ్ వైఫే ఉన్నాము. నాకు వాళ్ళతోడు నేను వాళ్ళతోడు తీసుకొని వెళ్ళాను. అక్కడికి వెళ్ళాను, స్కాన్ అంతా చేశారు. స్కాన్ చేస్తే హార్ట్ బీట్ బాగుంది. అంటే నా బేబీ నాకు ఉంది అనేది ఫిక్స్ అయినా, కానీ బీపీ ఎక్కువైపోయింది మేము. అంటే 160, 100. ఆమె అడ్మిట్ చేయాలి నిన్ని, నువ్వు ఇలా వెళ్తే ఎలా అనేసారు. లేదు, నాకు ఒక 1/2 hour టైం ఇవ్వండి, నా బాడీకి నేను టాక్ టు బాడీకి చేసుకుంటాను అనుకున్నాను మ్యామ్. 1/2 hour నేను ప్రశాంతంగా మ్యూజిక్ వింటుని నా బేబీకి చెప్పుకున్నాను, మేము వెళ్ళిపోవాలమ్మా. ఏం మ్యూజిక్ వింటూ? నేను మెడిటేషన్ మ్యూజిక్ మామూలుగా ఎప్పుడు వినేదే. మళ్ళీ టిబెటియన్ బౌల్ మ్యూజిక్ అది విన్నాను, సౌండ్ అది విన్నాను. ఒక 1/2 hour విన్నాను. ఇంకొకటి మ్యామ్, మాన్యువల్ అయితే అంత ఫియర్ రాదు, అది ఇదైతే డిజిటల్ అయితే డబ్ అంటది కదా, అది ఒక్కొక్కరికి ఒక ఫియర్ అనేది వస్తుంది. నాకు వాళ్ళకి చెప్పాను, నాకు డిజిటల్ వద్దు, మాన్యువల్గా చేయండి, నాకు బీపీ తగ్గింది అన్నాను. వాళ్ళు చెక్ చేస్తే బీపీ తగ్గింది మేము. వెరీ గుడ్. నేను ఇంటికి వెళ్ళిపోయాను. మళ్ళీ ఇంకా 2 weeks అలానే కొద్ది కొద్దిగా వెళ్తూనే ఉండింది. ఇంకా మళ్ళీ ఇంకా జాస్తి ఇంకా క్లాట్స్ అనేది ఇంకా వెళ్ళిపోయింది. అప్పుడు ఇక్కడికే ఫోన్ చేశాను, నాకు ఎవరు లేదు హెల్ప్ అనమాట. ఇక్కడికే ఫోన్ చేస్తే మేడం అప్పదు జ్యోతి మేడం ఎత్తుకున్నారు. పాప నువ్వు భయపడితే పైస్తుంది, నువ్వు గట్టిగా నీ బేబీకి చెప్పుకో, నువ్వు 9 months వరకు గట్టిగా పెట్టుకోవాలి, నువ్వు నా అమ్మని గట్టిగా పెట్టుకో అంత చెప్పు, నీకు ఆ శక్తి ఉంది. మళ్ళీ అన్నం వాటర్ తీసుకో, అంటే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటే ప్రెగ్నెన్సీ అనేది కొనసాగుతుంది. అంటే మీ వీడియోలో చూశాను కాబట్టి అది ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ. అన్నం నీళ్ళు, సద్ది నీళ్ళే అన్నం అది తీసుకున్నాను మ్యామ్. తీసుకుంటే అంటే 5 months వరకు వెళ్ళింది, కానీ నేను పట్టించుకోలేదు. అలానే కొనసాగింది మ్యామ్. 5 months అయింది. 5 monthsలా నేను 5 months తర్వాత నేనే వంట చేసుకోవడము అలా చేసుకున్నాను. హ్యాపీగా తిరగడము, వాకింగ్ చేయడము ఇలా చేస్తూ వచ్చాను. మళ్ళీ 7 monthsలా బేబీనికి ఇది ఫుడ్ తీసుకుంటుండలేదు, ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవాలి అని. అప్పుడు ఎంత ఉండింది, 5 months అంటే 300 grams ఉండింది మ్యామ్ బేబీ. అంటే మీ వీడియో నాకు తెలుసు, ఈ మంత్ ఇంత ఉంటుంది అంటే 9 months వచ్చేదాకా బేబీ గ్రోత్ అనేది తక్కువే ఉంటుంది. 9 months వచ్చినప్పుడే బేబీ గ్రోత్ ఫాస్ట్ గ్రోత్ అవుతుంది అనేది తెలుసు. కానీ నా బేబీకి చెప్పుకున్నాను, నువ్వు బాగా తీసుకోవాలి నాన్న, అమ్మ కొంచెమే తీసుకుంటుంది అంటే ఎక్కువ స్వీకరించేక అవుతుండలేదు మ్యామ్. కొంచెం 2 hours ఒక ఇంత తీసుకుంటుంది చెప్పుకున్నాను. నువ్వు తీసుకోవాలి బాగా అంటే చెప్పుకున్నాను. మళ్ళీ 8 to 8.5 monthsకి 2 kg వచ్చింది. డాక్టర్ చెప్పారు, నీ బేబీ నీ చేతిలో ఇస్తాను నేను అన్నారు.
9 మంత్స్ 1 వీక్ ఇంకా 36 వీక్స్ నాకు దాటలేదు మ్యామ్. 36 వీక్స్కి ఇంకా ఒక నా రోజు ఉండింది. అంటే జెల్లాగా పైకి స్టార్ట్ అయిందనమాట. మేడంకి ఫోన్ చేశాను, అరుణ మేడం గారు, మేడం ఇమీడియట్గా హాస్పిటల్ పోమ్మా, 9 మంత్ ఎలా ఉంటుందో తెలియదు, ఎట్లు చెప్పేకినో అవ్వదు, నీకు జెల్లాగా పోతుంది అనేది చెప్పారు. జెల్లాగా సరే అనేసి నేను, కానీ నైటే జెల్లాగా పైకి స్టార్ట్ అయింది. సరే వెళ్ళాను, స్కానింగ్ అంతా చేశారు, అడ్మిట్ చేసుకొని ఇస్తారు. అడ్మిట్ చేసుకుంటే అంటే వచ్చేసి మా హస్బెండ్ వచ్చారు, నీకు రేపే సిజరియన్ అంట, డెలివరీ అంట అన్నారు. కానీ నాకు అక్సెప్టెన్సీ చేసుకునేకి అవుతుండలే. అక్సెప్టెన్సీ చేసుకునే కదా, ఇంకా 2 వీక్స్ ఉంటే నా బేబీ ఇంక్రీజ్ అవుతుండే కదా బాడీ అండ్ వెయిట్. అంటే అప్పుడు స్కాన్ అంతా చేశారు, స్కాన్ అంతా చేసేసి 2.3 ఉంది అని స్కాన్లో చెప్పారు. డాక్టర్ కూడా వచ్చింది, నువ్వు ఎలా ఒప్పుకుంటుండలే రేపే డెలివరీ అంటే అనింది. నాకు అక్సెప్టెన్సీ చేయకుండా నాకు ఇంకా అదేలా ఇంకొక 2 వీక్స్ ఉంటే బాగుంటుంది మ్యామ్, అంటే వెయిట్ గెయిన్ అవుతుంది, ಮತ್ತೆ ఎన్ఓసికి పై సిచ్యువేషన్ రాదు, ఇమ్యూనిటీ పవర్ జాస్తి అవుతుంది బేబీకి, ఇంకొక 2 వీక్స్ వెయిట్ చేస్తామంట. లేదు రేపే ప్రెగ్నెన్సీ అనేసి ఆమె వెళ్ళిపోయింది. కానీ కూడా నేను కన్విన్స్ కాలేదు. సిస్టర్ వచ్చారు, ఏం చెప్తావు అన్నారు. నాకు ఇంకా టైం కావాలి అంటూనే ఉన్నాను. మళ్ళీ శాంతక్కకి ఫోన్ చేశాను మ్యామ్. శాంతక్కకి ఫోన్ చేస్తే అక్క రేపే డెలివరీ అంటున్నారు, ఏం చేయాలి, మేడం దగ్గరికి వచ్చి నింటే బాగుంటుండే, అక్కడ వచ్చి నింటే ఏమైనా చేసేదోను అని అనిపించింది. కానీ సిచ్యువేషన్ నా కంట్రోల్లో లేదు మ్యామ్. మళ్ళీ మీకు ఫోన్ చేశాను మ్యామ్, మీరు ఫోన్ చేశారు, నువ్వు చేపించుకొనేసాయి డెలివరీ అన్నారు. సరే మ్యామ్, నేను హ్యాపీగా తీసుకుంటాను డిసైడ్ అయ్యాను. హ్యాపీ అనేది ముఖ్యం మ్యామ్. నేను ఇంతలా స్ట్రగల్ పడి నా బేబీ నాకు ముఖ్యం కాబట్టి మీరు అన్నారు. ఒక్కొక్కసారి మోషన్ తినే ఛాన్సెస్ ఉంటుంది బేబీ, నువ్వు చేసుకునే, కానీ నార్మల్ డెలివరీకి వాళ్ళు అడిగారు, నార్మల్ డెలివరీ చేసుకుంటావా, లేదు నాకు సిజరియన్ ఉంది అనేసి సిజరియన్కి ప్రిపేర్. నైట్ అంతా నేను సిజరియన్కి ప్రిపేర్ అయ్యాను. మార్నింగ్ డాక్టర్ వచ్చారు. డాక్టర్ వచ్చి నేను ఫుల్ డాక్టర్ మీదనే చెప్పాను. ఇంకొక అసిస్టెంట్ డాక్టర్ వచ్చి, నువ్వు ఇంత ఎక్సైట్మెంట్ ఉండవా నీ బేబీకి చూసేదానికి అంటారు. అవును మ్యామ్, అంత భారం అంతా మీ మీద వేస్తున్నా నేను, ఇప్పుడు మీరే నాకి అన్నారు. సరే ఓటీకి వెళ్ళాను. ఓటీలోగా ఏమీ కామ్గా కూల్గా ఉన్నాను. బీపీ ఫ్లక్చుయేట్ అనేది ఏమీ లేదు, ఏమీ ఇది కాలేదు. ఆమె అడిగింది ఓటీలా, నువ్వు ఎలా సిజరియన్కి ఒప్పుకున్నావు, నార్మల్ డెలివరీకి ఎలా ఒప్పుకోలేదు అన్నారు. నాకు మా మేడం ఉన్నారు, నా మేడం నేను అడిగాను. అంటే నాకు 40 years ఎక్స్పీరియన్స్, డాక్టర్ వాళ్ళు ఇంటర్నేషనల్ సెమినార్ అంతా ఇస్తారు, టాక్ టు బేబీ విత్ హూమ్ అంట బుక్ కూడా రాశాను. నేను టాక్ టు బాడీ కూడా చేశాను, టాక్ టు బేబీ కూడా చేశాను. కాబట్టి నేను ఒప్పుకోలేదు. మ్యామ్ చెప్తే కానీ నేను తీసుకున్నాను ఇప్పుడు అనేసి, ఇట్లే ప్రొసీజర్ అంతా నడుస్తుంది. నేను ఇలానే మాట్లాడుతున్నా మ్యామ్. వెనక అనస్థేషియా ఇచ్చడము, ఇలా మాట్లాడడం అంత ఫుల్. అక్కడ బేబీ చూడు నీ బేబీ అని చూపెట్టారు. నేను లేసేకి ఆ ఎగ్జైట్మెంట్లో బేబీని చూసేకి లేస్తున్నా. లయ్యకు అంటే బుజ్జి అంటాను నేను, బుజ్జి అంటే నేను పిలుచుకుంటుంటే నా పొట్టల బుజ్జి అంట పిలిచాను. లయ్యకు అన్నారు. సరే అనేసి అలా నా జర్నీ అనేది ఇదైంది. అంటే మళ్ళీ అబ్జర్వేషన్లో పెట్టారు మ్యామ్. అబ్జర్వేషన్లో పెడితే అంటే బేబీ బాగుంది, ఎన్ఓసికి ఏమీ పోలేదు. నన్ను అబ్జర్వేషన్లో అంటే ఒక 3 hours 4 hours అబ్జర్వేషన్లో పెడతారు కదా, ఆ అబ్జర్వేషన్లో పెట్టారు. నాకు ఫుల్ మంట, ఫుల్ బాడీ ఫుల్ అంతా మంటలేదు. మేము
మేము లేవకలేకపోతుంటిని. అంటే ఇలానే పనుకోవాలి కదా మేము. లేవక అప్పుడు నేను భయపడి ఉంటే నా బీబీ ఖచ్చితంగా ఫ్లక్చుయేట్ అవుతుండే. కానీ నేను అప్పుడు టాక్ టు బాడీ చేశాను. ఇప్పుడు నేను కామ్గా ఉండాలి. ఓకే ఓకే కామ్నెస్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను భయపడితే ఖచ్చితంగా బీబీ ఫ్లక్చుయేట్ అవుతుంది అనుకునేసి నేను అక్కడుండే పేషెంట్లకి నా ఫస్ట్ రికవరీ అయింది నేనే. వెరీ గుడ్ వెరీ గుడ్. వాళ్ళు నెక్స్ట్ డే వచ్చి ఒక నాడే ఉండింది మ్యామ్. నెక్స్ట్ మార్నింగ్ 5 o'clock నేను లేచి నడగలిగినాను. ఇడీ హాస్పిటల్ ఫుల్ వాకింగ్. హస్బెండ్ ఉండలేక నేను గోడ పెట్టుకొని ఫుల్ పైన లిఫ్ట్ లెక్క వెళ్ళి కింద అంతా వెళ్ళి అంతా నడిచాను మ్యామ్. ఓకే అంటే నాకు అంత విల్ పవర్ ఉండిందనమాట. ఓకే ఓకే. ఇది నా బాడీకే కదా, నా మైండ్కి ఏం కాదు కదా. మైండ్ హ్యాపీగా ఉంటే బాడీ ఏం చేస్తుంది? ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. ఆ పాజిటివ్ అనేది తీసుకోవాలి మ్యామ్. ఆ పాజిటివ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంట చెప్తాను మ్యామ్. కదా, చాలా బాగుంది, చాలా బాగుంది. తర్వాత మీరు నేచర్ నుంచి ఏమేమి? మ్యామ్ అది చెప్తాను. బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ఆ గాలికి అంటే హెయిర్కి చెప్పుకునేదాన్ని. నేను తీసుకుంటున్నా, నా బేబీ కోసమే నేను తీసుకుంటున్నా ఆ హెయిర్ అనేది. నువ్వు నాకు హెల్ప్ చేయి అని చెప్పుకుంటుంటే నేను మార్నింగ్ 1 hour నేను యోగా చేస్తుంటే మ్యామ్. నెక్స్ట్ కపల్ వాక్ కూడా వెళ్తుంటే. కపల్ వాక్ జస్ట్ రిలాక్సేషన్కే వెళ్తున్నాము మేము, హస్బెండ్ అండ్ వైఫ్. అంటే వాళ్ళకి ఆఫీస్ ఉంది కాబట్టి కపల్ వాక్ రిలాక్సేషన్కి వెళ్ళి 1-2 ఇష్టమైన ఫుడ్ వెజ్నో బొండనో లేకంటే ఆఫ్ పానీపూరి. మీరు అంటారు మ్యామ్ తీసుకోండి ఇష్టమైన ఫుడ్. అంటే డోపమిన్ హార్మోన్ అనేది కావాలి కాబట్టి అంటే ఎప్పుడు కాదు, ఒక ఎప్పుడైనా వీక్లీ 1 day అట్లా, ఎక్కువగా లేదు. అవును, ఒక 3 బజ్జీస్ అంతే అంతే. వెరీ గుడ్. 3 బజ్జీస్, ఒక పానీపూరి. ఒక పానీ సగం మా హస్బెండ్ అయితే ఒక సగం నువ్వు. అంతే. ఇలా తీసుకునేది, హ్యాపీగా వెళ్ళొచ్చేది. హస్బెండ్ వైఫ్ కూడా నైట్ రా ఫుడ్, మొలకలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ అవే తీసుకుంటుంటే. వాళ్ళు కూడా ఎక్సర్సైజ్ కంపల్సరీ చేస్తుండే. వాళ్ళు కూడా బ్రీతింగ్ ఎక్సర్సైజ్, మెడిటేషన్స్ డ్యూటీని ఇంకా వచ్చినప్పుడు అది వాళ్ళు కూడా చేస్తుండే. నేను యాక్టివిటీ చేసుకుంటుండే. మీరు బొమ్మ పెట్టి దీపం పెట్టి ఒక ఫుడ్ పెట్టేసి మళ్ళీ యోగ నిద్ర వింటే మేము. కానీ వాళ్ళ వాయిస్ అనేది అన్బిలీవబుల్ కదా. ఆ వాయిస్ అంటే నేను అలాగనే ప్రశాంతంగా ఒక 1/2 hour కొనుక్కొని ఇస్తుంది. అంటే నా నేచర్కి చెప్పుకుంటాను, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్తీ, ఐఎమ్ ఫేర్, నువ్వు రా. ఓకే ఓకే. అమ్మ రెడీగా ఉంది, అమ్మ నీకోసమే ఉంది, అమ్మ హెల్త్ బాగుంది, అన్నీ బాగుంది, నువ్వు రా అంట. నేను యాక్టివిటీలా రోజు చేసేదాన్ని. మంత్లీ ఒక 3 days 4 days మిస్ అయ్యేది, కానీ నేను మంత్లీ చేసుకునేదాన్ని. హస్బెండ్ వచ్చేసి యోగా అవంతా చేసేసి మెడిటేషన్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వాళ్ళు కంటిన్యూ చేసుకుంటున్నారు. ఇలా జర్నీ యాక్టివిటీ అనేసి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మ్యామ్. అంటే మా మైండ్లో ఏమవుతుంది అబ్జర్వ్. నువ్వేం థింక్ చేస్తున్నావు, పాజిటివ్ థింక్ చేస్తున్నావా, నెగిటివ్ థింక్ చేస్తున్నావా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెగిటివ్ ఉంటే రాసేసి కాల్చేసి అని మీరు చెప్పారు. ఎన్నిసార్లు కాల్చుంటావు? ఒక 3-4 times కాల్చాను. మళ్ళీ సబ్స్టిట్యూట్ గా ఈ థాట్స్ ని పెట్టేసుకుంటుంది. వెరీ గుడ్. అంటే నాకు కొన్ని ఎలా ఉండింది అంటే ఆ సిచ్యువేషన్ నేను చెప్పేకవ్వదు మ్యామ్. అలాంటి సిచ్యువేషన్ కూడా ఫేస్ చేశాను. యాక్టివిటీ చాలా చాలా హెల్ప్ఫుల్ అయింది మ్యామ్. నాకు చాలా అంటే బంధువులు మిమ్మల్ని ఎప్పుడు నిరుత్సాహపరచలేదా? అంటే నీకు ఇంకేం అవుతుంది,
నువ్వెందుకు ఊరికే హాస్పిటల్ పోతున్నావు, లేదంటే మళ్ళీ టెస్ట్ ట్రై నేను ఎవరికి చేయొచ్చు. చెప్తుండలేదు మ్యామ్. ఎవరికి? ఏమే అయినా కూడా హస్బెండ్ అండ్ వైఫ్ ఓకే ఓకే ఇప్పుడు చెప్పి ప్రయోజనం లేదు మ్యామ్. ఎవరు అవును. కూడా హెల్ప్ అనేరు రారు. అవును, అందరూ కూడా ఏదో ఒకటి చెప్తారు. చెప్తారు. ఉమ్, నాకు ఉమ్. న్యాచురల్ గా కలిగింది అన్నారు కానీ అన్నా కూడా నమ్మరు. నమ్మలేదు మ్యామ్. నమ్మలేదు. సహజంగా అంతే, మీకు ఐవీఎఫ్ చేపించుకున్నావా అన్నారు. అంతే. ఎవరు చెప్పింది మీకు ఐవీఎఫ్ అనేసి? మీరే డిసైడ్ చేసేస్తే చాలా. నేను న్యాచురల్ గా కలిగింది. నాకు డెలివరీ అయిన తర్వాత ఈ క్వశ్చన్ రేజ్ అయింది మ్యామ్. అవును, చాలా మంది ఇదే అడుగుతారు. ఎందుకంటే బయట అందరి డాక్టర్స్ కూడా అదే చెప్తారు. ఇప్పుడు వరకు రాలే బయట మన ఫ్యామిలీలో కానీ సమాజంలో. ఇప్పుడు ఒక 5 years 10 years 30 years 35 years రాకపోతే ఇప్పుడు ఊరికి రాలే, ఎట్లా నార్మల్గా వస్తుంది. రావాలంటే వాళ్ళలాగా తొందరగా వచ్చేసి ఉండాలి. ఒకరవ లేట్ అయితే ఇది రాదు అని. కానీ మన మైండ్ రిలాక్స్ అయ్యి బాడీలో పెద్ద ప్రాబ్లం లేకపోతే దాని పని అది ఖచ్చితంగా చేస్తుంది, న్యాచురల్గా వస్తుంది. ఇదే మన దగ్గర వచ్చిన వాళ్ళకి మనం చెప్తున్నాం అవుతుంది. కాకపోతే అది అయినా సమాజం వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళ బిలీఫ్, వాళ్ళ లెన్స్ వేరే, వాళ్ళ అద్దాలు వేరే. బ్లూ అద్దాలు వేసుకుంటే బ్లూగానే కనిపించేటట్టు వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఈమెకి కష్టం అని ఆమె అనుకునే పర్సెప్షన్ని, ఆ నెగటివ్ బిలీఫ్నే మన మీద వేసి రుద్ది అందుకే చాలా మందికి రాకుండా ఉండేదానికి మెయిన్ కారణమే వాళ్ళు చెప్పినది మనం నమ్ముతున్నాం కాబట్టి అవును డెఫినెట్లీ కదా. తర్వాత మీకు నేను ఎందుకు మిమ్మల్ని గైనకాలజిస్ట్ అని చెప్తాను చెప్పు, గుర్తుందా? అంటే ఒక చిన్నప్పుడు ఏం చేసేది చిన్నప్పుడు చెప్పు. మేకలు డెలివరీ మేకలకంతా డెలివరీ చేసేది. అది ఎట్లా చెప్పు, మీ ఇంటి అంతే ఇష్టంగా. అంటే ఒక నాకు హ్యూమన్ నేచర్ అంటే చాలా ఇష్టం కాబట్టి అప్పుడు నేచర్ మేక ఏమైనా డెలివరీ అయితే పాల తాగబడము, డెలివరీ చేయడము, ఈడ్చడం చేయడం, తొడవడము, ఇదంతా చాలా ఇష్టం అన్నమాట. నాకు ఇష్టంగా చేస్తుంది మేము. అది నాకు అంటే నేచర్ అనేది నాకు చాలా హెల్ప్ఫుల్. అంటే ప్రాణులు, డాగ్స్, క్యాట్ ఇవంతా చాలా ఇష్టం అన్నమాట. నా బేబీ కూడా దానికే రావాలి అనుకున్నాను. సో కాబట్టి అది చాలా మంచి. అంటే నేను అదే చెప్పాను, నీవు మేకలకి వాటికే డెలివరీ చేస్తా అంటే నువ్వు యువరగా అది అక్సెప్ట్ చేయి. నీకు తెలిసి చేసావో తెలియకుండా చేసావో తెలియదు, కాకపోతే ఇష్టంతో చేసినావు నువ్వు. ఆ పని మళ్ళీ చేసినావు కాబట్టి నువ్వు గైనకాలజిస్టే బై. అలా లేదు అది చెప్పేదానే లేదా నువ్వు? చెప్పారు మేము, ఎప్పుడు చెప్తుంటారు నువ్వు ఒక గైనకాలజిస్ట్. కాబట్టి ఇంకొకటి గ్రేటెస్ట్ కామాక్షి లేదంటే తను చెప్పేటప్పుడు తన బాధపడి ఐవీఎఫ్ దాని తర్వాత అటువంటిది ఉండేవాళ్ళు మళ్ళీ నాకు నార్మల్గా ఎక్కడైనా ఉంటుందా, ఎవరైనా చెప్తారా అని పోరు. హెల్ప్ ఆ హెల్ప్ తీసుకున్నా కూడా అంటే ఆమె చెప్పేది మామూలుగా నేను వీడియోస్లో ఏం చెప్తానో అది యాక్చువల్గా అట్లా చేయగలిగారు. ఈ ఆలోచన వదిలిపెట్టడం, ఆలోచన మనల్ని వదలదు, ఆలోచన వదిలిపెట్టాలని అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అంట. అందుకనే ఇల్లు మారాలి అని తీసుకునే డెసిషన్ చిన్న విషయం కాదు. చాలా మందికి నేను చెప్పుంటా, ఆ ఇంట్లోనే ఉంటే అదే ఆలోచన మనల్ని వెంటాడుతుంది. అందుకనే ఇది అవుట్ సైడ్ ఈ పిక్నిక్కి, టూర్కి, హాలిడే ట్రిప్కి అట్లా పోమంటాం. ఆ కొన్ని రోజులు వేరే ప్లేస్ పోయినప్పుడు మనం పూర్తిగా దాన్ని మర్చిపోతాం. అది మర్చిపోయినప్పుడు ఆ గ్యాప్లో ఒక్కొక్కసారి పని చేస్తుంది, ఒక్కొక్కసారి లింగరింగ్ హ్యాపీనెస్ ఉంటుంది. మళ్ళీ వచ్చిన తర్వాత కూడా ఆ సంతోషం మనకు ఉంటుంది. ఆ సంతోషం ఎప్పుడు ఉంటుందో మన బాధని వదిలిపెట్టేస్తాం. ఈ ప్రెగ్నెన్సీ అనేది వచ్చేస్తుంది. కానీ అది డైవర్షన్ ప్రెగ్నెన్సీ. కానీ తను ఏంటంటే పాజిటివ్గా తనని తను మలుచుకునేది. ఆ నెగటివ్ థాట్ని తోసేసి మళ్ళీ పాజిటివ్ థాట్ని మళ్ళీ చెప్పి దాంట్లో ఉండిపోయి అంత. సో న్యాచురల్ ప్రెగ్నెన్సీ దీంట్లో హైలైట్ ఏంటంటే
ప్రెగ్నెన్సీ రాకముందు కూడా నాకు వస్తుంది, నా బిడ్డ నాకు ఉంది, అది ఊరికే ఫర్ కన్ఫర్మేషన్ అని అనుకోవడం, ఆ థాట్ అంత స్ట్రాంగ్ అవ్వడం చిన్న విషయం కాదు. అంటే మన ఆలోచన ఎట్లా ఉంటుందో మన యూట్రస్ మన ఆలోచననే వింటది. ఫిజికల్గా అన్నీ బాగున్నప్పుడు వీళ్ళు మెంటల్గా ఆ స్ట్రెంగ్త్ వచ్చేస్తే ఇది ఈజీగా అవుతుంది అనేది. అట్లనే తను నా బేబీని పెంచడం కూడా వీళ్ళిద్దరే పెంచుతున్నారు. అది కూడా చాలా ఒక ఎగ్జాంపుల్ అనమాట. బేబీని ఒంటరిగా పెంచడం, చాలా ఫ్యామిలీ సపోర్ట్ లేకపోయినా కూడా అది చెప్తే అది ఇంకొక స్టోరీ అవుతుంది. కాబట్టి చాలా సంతోషం మీరు వచ్చి మీ స్టోరీ చెప్పిన అంటే దానికి. మేడం వీడియోస్ అనేది నేను ఖచ్చితంగా చూడాలి అంటారు మ్యామ్. ఎన్ని మోటివేషన్స్ ది ఎగ్జాంపుల్ చెప్తారు మ్యామ్. బటర్ఫ్లై అవును. లాగానే వస్తే అది గొడుగు గొడుగు పెట్టుకోవడము, మళ్ళీ ఒక హిమాలయ పర్వతం అనే ఎక్కాలి అంటే ఒక స్టెప్ ముందుకి రావడం, ఆమె చిమ్మిలి కుండి కుండలో చిల్లి ఉంటే చిల్లిని ఫస్ట్ పుట్ చేసేయాలి, డౌట్ క్లియర్ చేసేసుకోవడం, స్విచ్ ఆఫ్ చేయడం, ఇవన్నీ కూడా చాలా యూస్ఫుల్ అన్నమాట. ఇవన్నీ ఈ ఎగ్జాంపుల్స్, ఈ మెటఫర్స్ ఇదంతా తెలుసుకుని ఎంతసేపు ఆలోచిస్తావు దాని గురించి? ఆలోచించకపోతే ఇంత డీప్ గా పోదు కదా. అంటే ఎప్పుడూ ఆలోచిస్తుంటాం. నేను పాదాలు తోమినా కూడా నేనేం ఆలోచిస్తున్నా, వంట చేస్తున్నా కూడా నేనేం ఆలోచిస్తున్నా, నెగటివ్ ఆలోచిస్తున్నానా పాజిటివ్ ఆలోచిస్తున్నానా? నేను ఆలోచన ఒక నెగటివ్ బిలీవ్ అని వస్తే అంటే మ్యామ్ అది నెగటివ్ గానే కన్వర్ట్ అవుతుంది. అవును. ఆ పాజిటివ్ అనేది క్లారిటీ ఉంటుంది. అవును. పాజిటివ్ గానే క్లారిటీ, ఎంత క్లారిటీ ఉంటుంది అంత క్లారిటీ. కానీ ఒక్క నెగటివ్ ఇడీ దీనికే వెళ్ళిపోతుంది. మళ్ళీ నాకు ఐవీఎఫ్ ది క్రానికల్ డిసీజ్ అంటే ఐవీఎఫ్ ఒకసారి భయపడితే ఆ సెల్స్ వెళ్ళి వచ్చేసి మళ్ళీ అలాగనే బాడీ స్వీకరిస్తుంది. అది కూడా నాకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అయింది. ఓ నేను భయపడింది దానికి ఎక్కడక్కడ. మీరు కూడా ఒకసారి కాలు నొప్పి నీకు ఐవీఎఫ్ నుంచి నువ్వు భయపడిన నుంచి నీకు అలా అనిపిస్తుంది అన్నారు. అది నాకు గుర్తుంది. అంటే ఆ భయం ఆ సెల్స్ బాడీలో టిష్యూ మెమరీగా, బాడీలో మజిల్ మెమరీ, టిష్యూ మెమరీ అంటారు. బాడీ దాన్ని రికార్డ్ చేసేసుకుంటుంది. అదే ఇది మనలో మళ్ళీ ఆ కాలు నొప్పి తగ్గిపోయింది. కాలు నొప్పి తగ్గినా కూడా మైండ్ నువ్వు కాలు నొప్పే కదా ఏం చేస్తుంది, నా బాడీకే కదా, నా హ్యాపీగా ఉంటే అది ఏమి చెయ్యదు కదా. ఒక్కొక్కరికి బ్రెస్ట్ పెయిన్ వస్తుంది, నాకు కూడా ఉండింది. బ్రెస్ట్ పెయిన్ వస్తే పీరియడ్ అయిపోతుంది అనేది ఏమీ లేదు కదా మ్యామ్. కన్సీవ్ అయినప్పుడు కూడా బ్రెస్ట్ ఫీడ్ ఉంటుంది. నాకు కన్సీవ్ అయినప్పుడు బ్రెస్ట్ ఫీడ్ ఉంది మ్యామ్. చాలా సంతోషం కామాక్షి గారు. ఇంత దూరం వచ్చి మీరు అనుకోలేదా ఏమి ఇంత దూరం వచ్చి చెప్పాలా అని? లేదు మ్యామ్, రావాలని అనుకున్నాను. అంతే కదా. థ్యాంక్ యూ. చాలా సంతోషం, చాలా సంతోషం.